ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం గంటకు పెరుగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన అధికారులు స్థానికులకు కావాల్సిన వసతులు కల్పిస్తున్నారు. కాజ్వేలు, ఏటికట్లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ అవసరమైన చోట సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన మండలాల పరిధిలోని లంక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండగా జిల్లా యంత్రాంగం వైద్య శిబిరాలు, పునరావాస చర్యలను వేగవంతం చేసింది. వరద ప్రభావం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్తో పాటు అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని 24 గంటల కంట్రోల్ రూమ్లను అధికారులు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. ఎస్ వెంకటేశ్వరరావు, గుడ్ ఆఫ్టర్నూన్. ఓవర్ టు యు వెంకటేశ్వరరావు. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 రోజులుగా వరద ఉధృతి తీవ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతానికి 12 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడిచిపెట్టారు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 19 మండలాలలో లంక గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. వీటిలో ముఖ్యంగా 32 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 32 గ్రామాలు కూడా లంక వరద ముప్పికి బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. లంక గ్రామాల నుంచి బాహ్య ప్రపంచానికి కొన్ని చోట్ల సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో పడవలపై వారు ప్రయాణాలు సాగిస్తున్నారు. లంక గ్రామాలను ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ రమేష్ కుమార్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారిని బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా నదీ పాయల వద్దకు వెళ్లొద్దని, గోదావరి స్నానానికి కూడా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అధికారులకు అయితే సూచనలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఐనవేలి మండలం ఎదురుబిడియం కాజే వద్ద ఉన్నాం. వరద ప్రభావానికి ఇక్కడ కాజే 3 అడుగుల లోతు మునిగిపోయింది. కొంతమంది స్థానికులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రతి ఏడాది వరద వస్తుంది, వరద వచ్చే సమయంలో కాజే మునిగిపోతుంది. ఇక్కడ ఏ గ్రామాలు ఎక్కడ అవుతుంది? ఇది ఐనవేలి లంక, వేరవలపాలెం, అద్దంకివారి లంక. ఈ 3 గ్రామాలు ఇదే మార్గాన్ని రావాలి. అమలాపురం పనున్న, ముక్తేశ్వరం పనున్న, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా ఈ మార్గం గుండా వెళ్ళి ఈ నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇదే మార్గం. ఈ మార్గం గుండా వెళ్ళి హాస్పిటల్ చూపించుకునేవారు, అలాగే ఈ నిత్యావసర వస్తువులు తెచ్చుకునేవారు కూడా ఈ మార్గం గుండా వెళ్ళవలసి ఉంది. ఇది గతం నుంచి కూడా ఈ పెండింగ్ అలాగే ఉండిపోతుంది కాజ్వే గురించి. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎంపీ గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపి దీన్ని గతంలో 18 కోట్లకి ఎస్టిమేట్ వేయించడం జరిగింది. అది క్యాన్సిల్ చేయించి ఇప్పుడు 5,50,00,000 రూపాయలకి ఇది ప్రపోజల్ చేయించి ఇది మన ఆర్థిక శాఖ కమిషనర్ వారికి దాన్ని పంపడం కూడా జరిగింది. ఇది ఈ సీజన్ ఆఖరు కల్లా దీన్ని శంకుస్థాపన చేసి వర్క్ మొదలు పెట్టే విధంగా మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఈ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇది ఈ సంవత్సరం దీన్ని ఈ కాజ్వే నెక్స్ట్ వరదల టైంకి ఈ ఇబ్బందులు లేకుండా, ఈ పడవల మీద వెళ్ళే ఇబ్బందులు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మా ప్రగాఢ నమ్మకం. చెప్పండి, వరద గ్రామాలు ఏదైతే ఈ లంక గ్రామాలన్నింటినీ కూడా సాగునీరు కావచ్చు, ఆహారం కావచ్చు ప్రభుత్వం అందిస్తుంది. తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి ఫ్లాట్స్ వచ్చినప్పుడు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ వెంటనే స్పందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా ఆ రంగా ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా గత 2-3 రోజుల క్రితం వరకు కూడా ఇక్కడ ప్రభావంతో వర్షాలు లేకుండా ఇన్ని కూడా భూములన్నీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఇది లంక గ్రామాలు ఉన్నాయో ఈ లంక గ్రామాలన్నీ కూడా నీటి మునగడం జరిగింది. దానికి కారణం ఏంటంటే పైన రాష్ట్రాల్లో ఎక్కువగా కుండపోత వర్షాలు కురవడం, ఇవన్నీ కూడా భద్రాద్రి దగ్గర కూడా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదే ధవళేశ్వరంలో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ లంక గ్రామాల్లో కూడా ఇవన్నీ కూడా నీట మునగడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ ఎదురుబిడియం దగ్గర ఉన్నాం. ఎదురుబిడియంలో ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఐనవేలి లంక,
వీరవల్లిపాలెం, అదేవిధంగా ఈ 3 గ్రామాల ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే స్పందించి అది ప్రభుత్వం, మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు స్పందించి, కలెక్టర్ గారు కూడా స్పందించి ఇక్కడ పడవలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హెల్త్ శిబిరం ఏర్పాటు చేసింది, పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా వెంటనే స్పందించే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ మీ ప్రాంతంలో పరిశీలించారు. ఎటువంటి హామీ ఇచ్చారు మీకు? ఇక్కడ వరదల ముప్పు నుంచి కావచ్చు, ప్రజలకు హామీలు కావచ్చు, ఎటువంటి హామీ ఇచ్చారు? ఖచ్చితంగా ఈ కార్యాలయం అయితే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్ని కూడా ప్రభుత్వం పంపడం జరిగింది. అది ఇప్పుడు ఆర్థిక శాఖ దగ్గర ఇప్పుడు అది ఫైల్ క్లియర్ కావాల్సి ఉంది. అది అయిపోతే ఈ నెక్స్ట్ ఫ్లడ్ వచ్చినప్పటికీ ఈ కార్యాలయం పూర్తి చేసి ప్రజలకి ఇబ్బందులు లేకుండా, ప్రజల ఇబ్బందుల నుంచి ముక్తి చేసే పనిలో ఆయన స్పెషల్ గా తీసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు. ప్రతి గంటకి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అధికారులని అప్రమత్తం చేసి ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కానీ, పడవలు ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వచ్చి పర్యవేక్షించేలాగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటున్నారు. ఖచ్చితంగా ఇదైతే మాకు ఉండదు. మీరు చెప్పండి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమైనా పంటలు నష్టపోయే వరద ప్రభావానికి? అంటే పంటలు నష్టపోయాయి కంటే రైతులకి కొద్ది ఈ కాలువ వల్ల ఇబ్బంది కలుగుతుందని ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో కూడా ఈ కాలువ వేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అన్ని కూడా విఫలమైనవి. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ తీసుకుని ఖచ్చితంగా ఈ వార్షిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయించుకుని ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కల్లా ఈ యొక్క కాలువ నిర్మాణానికి చేపట్టడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా లంక ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవేలి మండలం ఎదురుబిడియం కాజే ప్రతి ఏటా కూడా వరదలకు ముంపుకు గురై ఈ ప్రాంతం అంతా కూడా వరదల ప్రభావానికి పొలాలన్నీ కూడా మునిగిపోతున్నాయని అదేవిధంగా అవతల వైపు ఉన్నటువంటి 4 లంక గ్రామాలు, అప్పనరామ లంక, అదేవిధంగా ఐనవేలి లంక, వీరవల్లిపాలెం తదితర లంక గ్రామాలన్నీ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ కాజ్వేపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదికలు తయారు చేసి స్థానిక ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ పంపించారని స్థానికులు చెప్తున్నారు. త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కనుక లంకవాసుల కష్టాలు తీరుతాయన్నారు. అలాగే జిల్లా మొత్తంగా చూసుకుంటే ప్రతి చోట కూడా 32 లంక గ్రామాలు ఏవైతే వరద ప్రభావిత గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామంలోనూ కూడా పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎవరిని కూడా గోదావరి చెంతకు వెళ్ళొద్దని చెప్తున్నారు. అలాగే గర్భిణీలు, స్త్రీలు, అదేవిధంగా వృద్ధులు, చిన్నారులకు ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే రక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే పశువులు, లంకల్లో ఉన్న పశువులు ఏవైతే ఉన్నాయో పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే అధికారులకు సూచించారు. కాబట్టి వరదను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.